ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో కామెంట్స్కి రిప్లై ఇచ్చాం కదా. బట్ ఈ వీడియోలో మనం మెసేజ్ చేసి ఉంటారు కదా, వాళ్ళందరికీ రిప్లై ఇద్దామని అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రోహిత్ గారు, హలో సిస్టర్, హాయ్ హాయ్ బ్రదర్, హాయ్. మాల్దీవ్స్లో ఎక్కడుంటారు? నేనండి మాల్దీవ్స్లో ఒక రిసార్ట్లో వర్క్ చేస్తున్నానండి. ప్రజెంట్ వచ్చేసి ఏ ప్రాపర్టీలో చేస్తున్నారు మీరు జాబ్? నేను కూడా కరీంనగర్ ఉండే మాల్దీవ్స్లోనే జాబ్ చేస్తున్నా. అవునా, గుడ్ గుడ్. బట్ నేను నేమ్ చెప్పలేనండి, ప్రాపర్టీ నేమ్. నాది వచ్చేసి సిసిఆర్ ప్రాపర్టీ అండి. నా రిసార్ట్ నేమ్ వచ్చేసి నేను చెప్పలేను కాబట్టి ఐఎమ్ వెరీ సారీ అండి. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్. నెక్స్ట్ వన్, హాయ్ సిస్టర్, హాయ్ బ్రదర్, హలో అండి, హాయ్ అండి, హాయ్ హాయ్. నేను మాల్దీవ్స్కి ట్రై చేస్తున్నా, మీ దగ్గర ఏమైనా వేకెన్సీ ఉన్నాయా? సారీ బ్రో, మా దగ్గర వేకెన్సీ ఉంటే మీకు నేను చెప్పాను కదా, జాబ్ ఆఫ్ మాల్దీవ్స్లో అప్లై చేసుకోండి, అదే బెస్ట్ ఆప్షన్ మీకు. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్ బ్రో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, మాల్దీవ్స్లో ఎక్కడ ఉంటారు? నేను కూడా మాల్దీవ్స్లో ఉన్నాను. గుడ్ గుడ్ అండి. నేను మాల్దీవ్స్లో ఒక రిసార్ట్లో వర్క్ చేస్తున్నానండి. బట్ నేను నా రిసార్ట్ నేమ్ చెప్పలేను, ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ వన్, I'm a USA with a hotel front office manager experience with over 5 years. Can you help? Can you please give me any suggestion or job sits to apply, and also in that possible to get a job over there right now? బ్రదర్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ అంటే జాబ్స్ చాలా చాలా ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ అక్టోబర్ వస్తుంది, నవంబర్ వస్తుంది, అప్పుడు చాలా వేకెన్సీ పడతాయి. జాబ్ ఆఫ్ మాల్దీవ్స్.comని విజిట్ చేసి ఆ వెబ్సైట్లో మీకు వేకెన్సీ ఉంటాయి. మీకు సూట్ అయింది కరెక్ట్గా అప్లై చేసుకోండి బ్రో. బట్ బెస్ట్ ఆప్షన్ అంతా యూఎస్లో చేస్తూ మళ్ళీ ఎందుకు ఇక్కడికి రావాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. బట్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్ బ్రో. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. హే హాయ్ హాయ్. మాల్దీవ్స్లో జాబ్ ఏమైనా ఉంటే చెప్పండి కదా. చాలా ఉన్నాయి బ్రో, నేను చెప్పాను కదా, చాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి బ్రో, అదే కరెక్ట్ ఆప్షన్. ఏజెంట్ ఫీజు కన్నా అలా పోతే మీ డబ్బులే వేస్ట్ అవుతాయి, కానీ ఏం లేదు అలా. మాల్దీవ్స్లో ఎక్కడ ఉంటారు? నేను హులుమాలలో ఉంటా. గుడ్ గుడ్ అండి. హులుమాల నేను చాలాసార్లు వచ్చాను. బట్ నైస్ టు మీట్ యూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, కెన్ ఐ టాక్ టు యూ అబౌట్ మాల్దీవ్స్ వర్క్స్ అండ్ అబౌట్ వీసా? బ్రో, మీకు వీసా కావాలంటే ఇక్కడ మీరు జాబ్ అప్లై చేసుకున్నప్పుడు హోటల్ వాళ్ళే వీసా అండ్ టికెట్ అన్నీ వాళ్ళే బుక్ చేసి మిమ్మల్ని తీసుకొని వస్తారు. బెస్ట్ మీరు వెళ్ళి వెబ్సైట్ అప్లై చేసుకోండి జాబ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్సో. హాయ్ హాయ్ అండి, హాయ్ 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 హాయ్. ఏమైనా ఖర్చు అవుతుందా మాల్దీవ్స్లో రావడానికి? చెప్పాలంటే ఖర్చు ఏముండదండి. మీరు వాళ్ళకి సూట్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళే మీకు మెసేజ్ చేసి ఇంటర్వ్యూ తీసుకొని వీసాకి అండ్ టికెట్స్కి మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకొని తీసుకొని వస్తారండి. హాయ్ అండి, హాయ్ హాయ్ మ్యామ్, హాయ్ హాయ్ మేడం. కెన్ యూ గివ్ మీ రిప్లై? ఏ రకంగా రిప్లై ఇవ్వాలి చెప్పండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, హాయ్ 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 హాయ్. సారీ అండి, చాలా మెసేజ్లు ఉన్నాయి కాబట్టి నేను తొందర ఇస్తున్నాను. మాల్దీవ్స్లో ఎక్కడ ఉంటారు? నాది కూడా సేమ్ తెలంగాణ. నైస్ టు మీట్ యూ అండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. హాయ్ హాయ్. ఎస్ రిసార్ట్లో వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ మాల్దీవ్స్ అండి. నైస్ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్. ఆల్రెడీ నేను చెప్పాను, రిసార్ట్ నేను చెప్పలేను, సారీ. ఏ రిసార్ట్లో ఉన్నారు? సారీ అండి. అయినా కుకింగ్, దేర్ ఎనీ జాబ్ ఫర్ చెఫ్? మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి బ్రో, అదే ఆప్షన్. ఎందుకంటే కుకింగ్ తెలవంగానే వేకెన్సీ అంటే కష్టం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి, హాయ్ హాయ్. మూడు మాల్స్లో ఎక్కడ ఉంటారు? మాలేనా? నేను కూడా మాలే ఉంటా. ఫుడ్లో జాబ్ చేస్తున్నా, మాది నిజామాబాద్. గుడ్, నైస్ టు మీట్ యూ బ్రో. హాయ్ 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 హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజింగ్ మీ. హాయ్ అక్క, హాయ్ హాయ్ హాయ్. జైత్యాల అక్కయ్య, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో మెసేజింగ్. నైస్ టు మీట్ యూ. హాయ్
హాయ్ అక్క, హాయ్. హలో సిస్టర్, మీరు ఏ సీరియట్లో వర్క్ చేస్తున్నారు? నేను కూడా మాల్దీవ్స్లో ఉన్నా. ఆల్రెడీ చెప్పాను బ్రో, ఐఎమ్ వెరీ సారీ. కా హాయ్, ఐ నీడ్ ఏ జాబ్ అక్క. హలో బ్రో, మేము ఆల్రెడీ చెప్పాను, వెళ్ళి అప్లై చేసుకోండి, అదే బెస్ట్ ఆప్షన్. అందరికీ హాయ్ అండి, ఎవరెవరు నాకు హాయ్ అని పెట్టారు. అండ్ మాది జైత్యాల దగ్గర విలేజ్. ఏమైనా జాబ్ వేకెన్సీ ఉంటే చెప్పండి అక్క. ఆల్రెడీ చెప్పాను బ్రో, సేమ్ అదే పాజిటివ్గా, అంటే మీన్స్ అదే ప్రాసెస్గా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. హ్యావ్ ఏ కంప్లీట్ మై హోటల్ మేనేజ్మెంట్ మాల్దీవ్స్లో. శాలరీ ఎలా ఉంటుంది కొంచెం చెప్పారా? అక్షయ, నైస్ టు మీట్ యూ. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను నా ప్రీవియస్ వీడియో, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో అమ్మా. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్. అక్క నేను షెఫ్ని, నాకు జాబ్ ఉంటే చూడు అక్క, నాకు ప్లీజ్. ఆల్రెడీ చెప్పాను, ప్లీజ్ మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలని. అండ్ నేను ఎందుకు ఇంత తొందర ఇస్తున్నా అంటే, చాలా చాలా వీడియోస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 16 మినిట్స్ అండి. నేను ఇంత పెద్దగా ఎక్కువ టైం తీసుకోలేను కాబట్టి తొందరగా చెప్పేస్తున్నాను బ్రో. ఆల్రెడీ చెప్పాను నా రీసెర్చ్ నేమ్ నేను చెప్పలేను. ఐమ్ రియల్లీ సారీ వంశీ బ్రో. అండ్ నేను దుబాయ్లో ఫార్మసీ మేనేజ్మెంట్ టెక్నాలజీగా వర్క్ ఉన్నా. ఆల్రెడీ చెప్పాను బ్రో, మీకు ఎంత ఏదైనా సరే జాబ్ అనేది job@maldives.comలో ఉన్నా, లేకపోతే మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ద్వారా అయినా, లేకపోతే ఏ వెబ్సైట్ దొరికితే అది ఆన్లైన్ ద్వారానే చేసుకోండి. డైరెక్ట్గా అప్రూవల్ రిసార్టే చేస్తుంది, అప్పుడే మీకు వీజీ అనేది అవుతుంది. ఎందుకంటే ఏజెంట్స్ ఫీ పెట్టుకోకూడదు అనే మీకు వీడియో చేయడం జరిగింది నేను. అండ్ ఎవరెవరు నేను నా కోసం అని మెసేజ్ చేసి నేను రిప్లై ఇవ్వలేకుండా ఐమ్ రియల్లీ సారీ అండి. ఈ ద్వారా అయినా మీకు నేను అన్ని ఆల్మోస్ట్ సేమ్ మీరు కూడా చూస్తున్నారు, అందుకే మీకు ఈ వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను. మ్యాక్సిమం అందరూ సేమ్ మెసేజ్ పెట్టారు, ఏ రిసార్ట్లో వర్క్ చేస్తున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుంది, అలాన్ని డౌట్స్కి నేను ఆల్రెడీ చెప్పాను. బట్ ఇంకా ఏమైనా ఒక్కటే స్పెసిఫిక్గా డౌట్ ఉంది అని కామెంట్స్లో ఎక్కువ మంది ఎవరు మెన్షన్ చేస్తారో నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎవరెవరు అందరికీ మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ హాయ్ అండి. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆల్రెడీ చెప్పానండి, నా రిసార్ట్ నేమ్ వచ్చేసి నేను చెప్పలేను, బట్ నా ప్రాపర్టీ వచ్చేసి CCR ప్రాపర్టీ కింద నేను వర్క్ చేస్తున్నాను. మాకు గూగుల్కి వెళ్ళి CCR ప్రాపర్టీ మాల్దీవ్స్ అని సెర్చ్ చేయండి, చాలా రిసార్ట్స్ నేమ్స్ వస్తాయి. అందులో వన్ ఆఫ్ మాది రిసార్ట్ అండి, 5 స్టార్ హోటల్, లైక్ 5 స్టార్ రిసార్ట్ మాది నేను వర్క్ చేసేది. అందులో నేను FMB బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నానండి. రఘు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు నియర్ బుక్పట్ల, లుకింగ్ చేంజింగ్ కంట్రీ. బ్రదర్ మీకు అంతా మంచిగా మీరు అక్కడ జాబ్ చేసుకుంటున్నారు కదా, మీకు కంట్రీ చేంజ్ కావాలనుకుంటే చెప్పాను కదా, job@maldives.comలో అప్లై చేసుకోండి బ్రో, అదే బెస్ట్. ఐ వాంట్ అబ్రాడ్, మై డ్రీమ్ ఏమైనా హెల్ప్ చేస్తారు బ్రో? అందరికీ డ్రీమ్ ఉంటుంది, బట్ అది సక్సెస్ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఎస్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ మాల్దీవ్స్ అండి. నైస్ వీడియో సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హాయ్ మ్యామ్, హాయ్ హాయ్ మైట్, హాయ్ హాయ్ ఎలా ఉన్నావు? ఐఎమ్ సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ చెప్పాను, నేను చెప్పలేను రిసార్ట్ నేమ్ అండి. నమస్కారం అండి, మెసేజ్ పెడుతున్నాం మాల్దీవ్స్లో ఉంటారా? ఎందుకంటే అలాంటివి నాకు తెలియదండి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. నాకు అయితే హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి నేను దాని గురించే చెప్పాను. బట్ మాల్దీవ్స్లో చాలా చాలా జాబ్స్ ఉంటాయి, అకౌంట్స్కి అయినా, ఫైనాన్స్కి అయినా, కన్సల్టెన్సీ, ఏదైనా లైక్ మీకు ఏది కావాలన్నా అందులో కేటగిరీకి వెళ్ళి అప్లై చేసుకోండి, బెస్ట్ ఆప్షన్ అదే అని చెప్తాను నేనైతే. అండ్ మాల్దీవ్స్లో మాలి సిటీలో సలూన్ మేనేజర్, ఐ నీడ్ టు నో వేకెన్సీ ఇన్ రిసార్ట్ ఆ సిటీ కెన్ ట్రై టు హెల్ప్. బ్రో నాకు దీని గురించి అంత ఐడియా లేదు, సలూన్ గురించి. ఐఎమ్ సారీ బ్రో, బట్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్లో. మిస్ అవుతుంది. అవునా, నైస్ టు మీట్ యూ అండి. 4 ఇయర్స్గా ఇక్కడే చేయడం అంటే నాది 2 ఇయర్స్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ నవంబర్ వస్తే 2 ఇయర్స్ అవుతుందండి నాకు మాల్దీవ్స్లో. హాయ్ మ్యామ్, హాయ్. మెసేజ్ డోంట్ నో హౌ టు అప్లై అండ్ ట్రై టు లాట్స్ ఆఫ్ టైమ్ ఆల్ ద రిజెక్టెడ్, కెన్ యూ హెల్ప్ మీ లిటిల్? బ్రో ఎందుకు రిజెక్ట్ అయిందో ఒకసారి మీ రెజ్యూమ్ చూసుకొని అప్లై చేసుకోండి బ్రో, ఒకసారి మళ్ళీ ఒకసారి. విచ్ ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద అవుట్రైడర్ ఆఫీస్. యు ఆర్ ఫ్రమ్ కరీంనగర్. ఓ నైస్ టు మీట్ యూ బ్రో, కరీంనగర్. మేడం ఐ నీడ్ అబ్రాడ్ జాబ్, ఐ వాంట్ జాబ్ మాల్దీవ్స్.
మ్యాక్సిమం చూస్తున్నారు కదా మీరు కూడా, నేను ఎందుకు ఇలా రికార్డ్ చేశానంటే మీకు తెలియాలి అనేసి నేను రికార్డ్ చేశాను. అపార్ట్మెంట్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నా, ఇక్కడ అస్సలు బాగాలేదు, మాలే సిటీలో వర్క్ చేస్తున్నా. అవునా బ్రో, మీరు మాలే చేస్తున్నట్టు ఇంకా బిజీ, జస్ట్ వెళ్ళి jobofmaldives.comలో అప్లై చేసుకో బ్రో, బెస్ట్ ఆప్షన్ అదే. సిస్టర్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, సో ఐమ్ కరెంట్లీ అండర్ ద హాస్పిటాలిటీ ట్రైనింగ్ విత్ 2 months. I am going to complete my remaining course. Please tell me in the opportunity work in the food and beverage as an innovator in the bar. Fresher please is so nice to meet you bro. Fresher కాబట్టి ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఫస్ట్ తెలుసుకో, అండ్ నీకు అప్లై చేసుకో, నేను లక్ ఉంటే వచ్చేస్తుంది జాబ్. maldives.comలో నేను ఇంకా ద్వారా తప్ప ఇంకేమైనా హెల్ప్ చేయగలుగుతాననేది నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మీరు ఇలాంటి మెసేజ్లే పెడుతున్నారు. వేకెన్సీ ఉందా, శాలరీ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, అన్నిటికీ వీటికే మెసేజ్ సేమ్ రొటీన్. కాబట్టి నేను మళ్ళీ చెప్పకుండా ఒకేసారి చెప్పాను బ్రో. ప్లీజ్ జాబ్ ఆఫ్ మాల్దీవ్స్కి వెళ్ళి like.com, మళ్ళీ మీకు క్లారిటీ కావాలంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ ఒకసారి పెడతాను ఆ వీడియో ఎలా అప్లై చేసుకోవాలనేది. బట్ అదే బెస్ట్ ఆప్షన్ అండి, ఎందుకంటే నా దగ్గర ఇవన్నీ వేకెన్సీ ఉండవు కదా. నేను కూడా యాజ్ ఏ ఎఫ్ఎంబి వెయిట్రెస్గానే చేస్తున్నాను ప్రజెంట్గా జాబ్. ఇక్కడ నాకు అంత ఐడియా లేదు మాల్దీవ్స్ అనేది, ఎందుకంటే నా రిసార్ట్ ప్రైవేట్ ఐలాండ్ కాబట్టి నా ఐలాండు లేకపోతే డ్యూటీ ఇవి తప్ప నేను ఎక్కడికి వెళ్ళింది లేదు, లేకపోతే మాలేకి వెళ్ళి అట్లా వెళ్ళి ఇట్లా రావడమే తప్ప నాకు అంత ఐడియా లేదండి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వెబ్సైట్, నాకైతే 100% బెస్ట్ ఆప్షన్ వెబ్సైట్ అని చెప్తానండి. ఎందుకు బెస్ట్ అని నేను అంటున్నా అంటే, ఇప్పుడు బయట చాలామంది నేను చూస్తున్నాను ఏజెంట్కి వెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టి లక్షలు పెట్టుకొని సేమ్ వచ్చి ఇదే జాబ్ చేయడం. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారో నాకు అర్థం అయింది ఇప్పుడు. బట్ నాకు తెలిసొచ్చిందంటే చాలామందిని చూసి నేను తెలుసుకున్నది ఇదే, అందుకోసమే వీడియో చేశాను. మీకు కూడా అలాంటివి ఏవి ప్రాబ్లమ్స్ రాకూడదని. అండ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజింగ్ మీ. అండ్ ఎవరెవరు నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి అలా రిప్లై ఇవ్వలేక నాకు చాలా టైం అనేది చాలా దొరకట్లేదండి వీడియోస్ చేయడానికి. నాకే చాలా వర్క్ ఉంటుంది, డ్యూటీకి వెళ్ళడం రావడము వీటికే అయిపోతుంది. నాకైతే చాలా కొంచెం టైం దొరుకుతుంది, అందులో ఫ్యామిలీతో మాట్లాడడము లేకపోతే చిన్న పన్స్ ఉంటే చేసుకోవడం వీటికే సరిపోతుందండి, వీడియోస్ చేయడం కుదరట్లేదు. బట్ నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం వీడియోస్ చేసి పోస్ట్ చేయాలని నాకు ఆశ అండి. ఎందుకంటే నేను కొంచెం బయట ఎవరైనా తెలియని వాళ్ళు ఏమనుకుంటారో అనే అమ్మాయిని, ఏం చేసినా జడ్జ్ చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఇట్లా ఎవరేమనుకుంటారో అనేది ఒక భయం ఉండేది. కానీ ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఈ వీడియోస్ అనేది నేను స్టార్ట్ చేసింది అసలు. బట్ ట్రై చేస్తున్నా బ్రో తీయడానికి, లెట్స్ స్టార్ట్. బట్ నేను నా సెల్ఫ్ నేను మోటివేట్ చేసుకుంటున్నా, ఇప్పుడు పక్కా ట్రై చేస్తా, నెక్స్ట్ టైం నుంచి మంచిగా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తా అని అనుకుంటున్నా. బట్ ఈ వీడియోలో మీకు ఎవరికైనా ఇది బోర్ అనిపిస్తుంటే ఐఎమ్ రియలీ సారీ అండి, ఎందుకంటే నాకేం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్క మెసేజ్ సేమ్ యాజ్ యూజువల్గానే ఉంది, నేను ఏం రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇలా మాట్లాడుతుంటే మధ్యలో నా వాయిస్ అనేది నాకే స్ట్రక్ అయిపోతుంది, ఏం చెప్పాలి అనేది కొంచెం భయం ఉంటుంది కదా లోపల, ఆ భయం అలా ఉంటుందండి. దాన్ని పక్కా నేను తీసేసుకొని మంచిగా మీతో మాట్లాడి మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఐఎమ్ రియల్లీ సారీ అండ్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ నేను ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ మెసేజ్ మీ అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఆల్సో. మీ అందరికీ ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. పక్కా ఒకసారి రెజ్యూమ్ చూసుకొని మంచిగా అప్లై చేసుకోండి బ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజ్ మీ అండి. వన్స్ అగైన్ అందరికీ హాయ్ అండి. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచిగా అప్లోడ్ చేస్తాను అని అనుకుంటున్నాను. అసలు ఇవన్నీ నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు అండి ఇవన్నీ, బట్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి అనేసి. నా పేజ్ యూట్యూబ్లో అయితే ఎప్పటికి ఉండిపోతుంది కదా, ఇన్స్టాగ్రామ్ పైన యూట్యూబ్ అయితే ఉంటుంది కాబట్టి అందులో నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను అందరి మెసేజ్లన్నీ.
హాయ్ సిస్టర్, హాయ్ బ్రో, హాయ్ హాయ్ సిస్, హాయ్ హాయ్. మాల్స్లో ఏం జాబ్ సిస్? నాదండి హోటల్ మేనేజ్మెంట్ జాబ్ అండి. హాయ్ మాల్స్ స్టే రిసార్ట్ మీది ఆల్రెడీ చెప్పాను, ఐమ్ రియల్లీ సారీ. హాయ్ సిస్టర్, హాయ్ హాయ్ హాయ్. కర్మానగర్, కర్మానగర్ ఎక్కడ? కర్మానగర్ ఐ డోంట్ నో బ్రో, కర్మానగర్ ఎక్కడో సరిగ్గా. హాయ్ అండి, హాయ్. ఎక్కడ ఇది? ఈ రిసార్ట్ మా రిసార్ట్ అండి. మా రిసార్ట్లో స్టోరీ పెట్టినప్పుడు రిప్లై ఇచ్చాను. థ్యాంక్ యూ బ్రో, నా స్టోరీ రిప్లై ఇచ్చినందుకు. అక్క కానీ అవ్వట్లేదు అక్క అప్లికేషన్. ఎందుకు అవ్వదు బ్రో? ట్రై చేస్తున్నాడు, రోజుకు ఒక 10 అయినా అప్లై చేస్తుండే, అప్పుడే కదా నీకు జాబ్ వస్తుంది. లొకేషన్ నేమ్ ప్లీజ్. ఇది మా రిసార్ట్ నేమ్ అండి. యాక్చువల్లీ నేను చెప్పలేను నా రిసార్ట్ నేమ్, ఐఎమ్ రియల్లీ సారీ. బట్ తొందరలో నేను రివ్యూల్ చేస్తాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు చెప్పాలనుకున్నప్పుడు నేను పక్కా చెప్తా. హాయ్ శివ, హాయ్, ఎలా ఉన్నావు? నాకు తెలిసిన బ్రో అతను, అందుకే నేను వాళ్ళ పేరు పెట్టి పిలిచానండి. మీరు చేస్తున్నారు, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. నైస్ టు మీట్ యూ బ్రో. నైస్, హాయ్. హలో 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 అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా మీకు వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను పక్కా ఆ వీడియో గురించి తీయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అసలు ఎన్నిసార్లు చెప్పినా థ్యాంక్ యూ మీకు తక్కువేనండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను మీతో. ఉంటాం అలా, బాయ్.